జగన్మోహన్ రెడ్డి స్కిల్ ఏంటో అందరికీ తెలుసు. ఓకే ఓకే మీరు అన్నట్టు ప్రతి ముఖ్యమంత్రికి ఒక స్క్రిప్ట్ ఇస్తారు. ఏ స్క్రిప్ట్ ఇస్తారు? మెయిన్ పాయింట్స్ స్క్రిప్ట్ ఇస్తారు. కానీ ఇప్పుడు సపోజ్ మీ దగ్గరికి ఒక రాష్ట్ర పర్యటనకో లేకపోతే ఒక జిల్లా పర్యటనకి వెళ్ళినప్పుడు మెయిన్ ఈ దేని మీద ఫోకస్ చేయాలనేది పాయింట్స్ ఇస్తారు. కానీ పాయింట్ టు పాయింట్ ఎవరు స్క్రిప్ట్ ఎవరు ఇంతవరకు ఎక్కడ ఏ చరిత్రలో లేదు. ఆ రోజు అంజయ్ గారి దగ్గర నుండి ఎన్టీ రామారావు గారి దగ్గర నుండి చూసుకుంటే ఎవ్వరికి ఆ స్క్రిప్ట్ లేదు. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు కూడా రాష్ట్రం అంతా పర్యటించారు ఆ రోజులో 83లో. ఏ రోజు స్క్రిప్ట్ తీసుకుని చదవలేదే. అంటే మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈరోజు షర్మిల గారు ఉన్నారు, మరి షర్మిల గారు స్క్రిప్ట్ ఇవ్వట్లేదే, పేపర్ చూసి చదవట్లేదే. ఎందుకు ఇద్దరు అన్నా చెల్లెళ్ళ మధ్య అంత డిఫరెన్స్ దేనికి? మరి ఎందుకు మరి ఆంధ్రాలో షర్మిలని మరి జోకర్లా చూస్తున్నారు? ఎవరు జోకర్లా? ఈ రోజున షర్మిల ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు అయిన తర్వాత ఓకే తన బాణాన్ని అంటే అన్న వదిలిన బాణం అని తనే తిరిగింది. ఓకే ఇదే అన్న తిరిగిన బాణం ఈ రోజున జగన్కి గుండెల్లో దిగడానికి సిద్ధమైంది. ఓకే ఇప్పుడు అది అన్న చెల్లెళ్ళ సమస్య అది. ఓకే అది ఇప్పుడు షర్మిల గారు అంటుంది ఇది నాకు సాక్షిలో వాటాలు ఉన్నాయి లేదా జగన్ ఆస్తుల్లో నాకు వాటాలు ఉన్నాయి అంటుంది. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రతి మీటింగ్లో చెప్పే విషయం ఏంటంటే పెత్తందారులకి పేదవాడికి పోటీ అంటాడు. అంటే పెత్తందారులు ఎవరు అంటే ఈయన పెత్తందారు కాదంట, ఈయన పేదవాడు. అంటే సాక్షి పేపర్ లేని పేదవాడు, ఓకే 1,00,000 కోట్లు లేని పేదవాడు, 6 ప్యాలెస్లు లేని పేదవాడు, కూతుర్లుని లండన్లో చదివించలేని పేదవాడు, ఓకే తను తినే ఫుడ్ ఏదైతే ఉందో థాయిలాండ్ నుండి తెప్పించుకుని మష్రూమ్స్ కానీ ఏదన్నా పేదవాడు, అంత కట్టిక పేదవాడు. ఓకే అలాంటి పేదవాడికి ఒక పెత్తందారుడు అంటే చంద్రబాబు నాయుడు. అంటే రోజు తెనాలి 20 కిలోమీటర్లు వెళ్ళాలన్నా సరే హెలికాప్టర్లో వెళ్ళే పెత్తందారు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఇంతవరకు ఏ రాష్ట్ర సీఎంని చూడలేదండి మేము. ఎందుకంటే గతంలో ఎంతోమందిని చూసాం. ఒక హుదూద్ తుఫాన్లు వచ్చినప్పుడే చంద్రబాబు నాయుడు గారు హెలికాప్టర్లు వెళ్లకుండా రోడ్డు మీద ప్రయాణించాడు. అలాంటి జగన్మోహన్ రెడ్డి తెనాలి వెళ్ళాలంటే విజయవాడ నుండి తెనాలి వెళ్ళాలంటే 23 కిలోమీటర్లకి హెలికాప్టర్ తెప్పించుకున్న గనుడు అంటే పేదవాడు కదా. పేదవాడు నడి రోడ్డు మీద అదే పేదవాడు. మన సీఎం కన్నా ముందు పేదవాడు కదా, పెత్తందారుడు పేదవాడు కదా. అలాంటి పేదవాడు మరి హెలికాప్టర్ ధరకి ఎక్కడ తిరుగుతాడండి? అలాంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున అన్నా చెల్లెళ్ళ సమస్యని రాష్ట్ర సమస్యగాను అంటే నాకు పేపర్లు లేవు, సాక్షి పేపర్ లేదు, మీడియా లేదు, నాకు ఆస్తులు లేవు, నా ప్యాలెస్లు లేవు అంటాడు. తాడేపల్లిలో ఉన్న కొంప ఏంటి? ఓకే కడపలో ఉన్న కొంప ఏంటి? లోటస్ పాండ్లో ఉన్న కొంప ఏంటి? బెంగళూరులో ఉన్న కొంప ఏంటి? అవన్నీ ప్యాలెస్లు కదా. ఒక మనిషి ఉండటానికి 3 గదులు లేదా 5 గదులు 6 గదులు ఇల్లు ఉంటుంది ఎవరికైనా. 40 గదులు 45 గదులు ఎవరికైనా ఉంటుందా? మనం వింటాం మైసూర్ ప్యాలెస్ మహారాజ్ అని. అలాంటి మైసూర్ ప్యాలెస్ మహారాజులకి అలాంటి రాజావారికి ఉండాలి కానీ చల్లపల్లి రాజావారికి లేదా హైదరాబాద్ నవాబులకు ఉండాలి కానీ ఈయనేంటి ఓ పేదవాడు కదా. పేదవాడికి మరి ప్యాలెస్లు ఎందుకు? అంటే ప్రజల్ని ఏ విధంగా మభ్య పెట్టాలో, ప్రజల్ని ఏ విధంగా ముప్పతిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్ళు తాగించి ఈ రోజున 5 ఏళ్ళు ఎలా ఉండాలో జగన్మోహన్ రెడ్డికి తెలిసినంతగా ఎవరికి తెలియదు. ఓకే అంటే ప్రజలు గతంలో కూడా తెలుగుదేశం పార్టీ మీద వ్యతిరేకతతో ఓటేలా. తెలుగుదేశం పార్టీ అలాంటి వ్యతిరేక పనులు ఏం చేయలా. అమరావతిని డెవలప్ చేస్తుంది, పోలవరం డెవలప్ చేస్తుంది, రోడ్లు సీడ్ యాక్సెస్ రోడ్లు అమరావతిలో రైతులకి అందరికీ బాగా చేసింది. కాకపోతే దౌర్భాగ్యం ఏంటంటే రాష్ట్ర ప్రజలు ఒక మాయల పక్కీర్ మాటలు విని అంటే ఒక ఏమంటారు మాయలేడి మాటలు విన్నట్టు మాయల పక్కీర్ మాటలు విని ఒక్క అవకాశం అని చెప్పి బొట్లో పడిపోయారు. ఇప్పుడు మీరు పోలవరం ముచ్చట చెప్పారు, పోలవరం ద్రోహి అని చెప్పి చంద్రబాబు అని అనుకుంటా. అంటే మా హయాంలో చేసిన అభివృద్ధిని మీ హయాంలో చేసినట్టుగా నిరూపిస్తే నేను ఎంబడే రాజీనామా చేస్తా అని చెప్పేసి ఎంపీ భరత్ ఈ రోజు కూడా చెప్పారు కదా మీడియా ముందుకు వచ్చి. ఎవరు? మార్గాని భరత్. అసలు మార్గాని భరత్కి ఒక విశ్వసనీయత ఉందా? అసలు మార్గాని భరత్కి తన కాన్స్టిట్యున్సీలో ఎన్ని ఓట్లు ఉన్నాయి భరత్ తెలుసా? అంటే వీళ్ళందరూ జగన్ గాలిలో వచ్చిన రాజకీయ నాయకులే కానీ కనీస అవగాహన పరిజ్ఞానం లేని రాజకీయ నాయకులు వాళ్ళు ఎవరికొన్నాయి చెప్పండి. ఇప్పుడు ఎవరన్నా మాట్లాడగలరా? ఒక అభివృద్ధి మీద శ్వేతపత్రం రిలీజ్ చేయగలరా? ఒక ఉమ్మడి జిల్లాల్లో 13 జిల్లాల్లో ఇప్పుడు 30 జిల్లాలు చేశాడు. ప్రతి జిల్లాలోనూ ఇంతమందికి ఉపాధి వచ్చింది,
ఇన్ని కంపెనీలు తీసుకొచ్చాను నేను, ఇంత అభివృద్ధి చేశాను, ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయమనండి ఆ జిల్లా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానివ్వండి. అంటే వీళ్ళు నోటికి ఏది వస్తే అది మాట్లాడటానికి ఒక 5గురి టీం ఉంది. గుడివాడ గుట్కా నాని కానివ్వండి, అంబటి రాంబాబు కానివ్వండి, రోజా కానివ్వండి, జోగి రమేష్ కానివ్వండి, నెల్లూరు అనిల్ కుమార్ యాదవ్, వీళ్ళని ఉస్కో అంటే డిస్కో అనే విధంగా వదిలి, అంటే ఎవడి మీద పడితే వాడి మీద, అంటే ప్రశ్నిస్తే ఎవరి మీదైనా వీళ్ళు రెచ్చిపోతారు. అంటే ఇక్కడ రాష్ట్రానికి కావాల్సింది ఏంటంటే ఇలా అరిసే వాళ్ళు కాదు, పనిచేసే వాళ్ళు కావాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తన మీదకి ఎవరు అంటే దాడి చేసినా, అంటే ఇప్పుడు అభివృద్ధి మీద ప్రశ్నించినా సరే ఇలాంటి వాళ్ళని వదులుతాడు. ఒక రోజాని, అంబటి రాంబాబుని, కోడాలి నానిని, వీళ్ళని. ఇక్కడ నువ్వు చేయాల్సింది ఏంటంటే అభివృద్ధి చేస్తూ వీళ్ళని వదులు. ఇప్పుడు మీరు విమర్శిస్తారు, చదువుకున్న వాళ్ళని వదలాలి, అంతేగాని చంద్రబాబు నాయుడు మీద ఇష్టం వచ్చిన రీతిలో బూతులు మాట్లాడితే, గతంలో ఎవ్వరు రాజశేఖర రెడ్డి గారు ఒక 5 ఏళ్ళు సీఎంగా చేశాడు, ఇలాంటి సంస్కృతి ఎప్పుడు లేదు, రాలేదు, రాబోదు కూడా. అది ఇప్పుడు మీరు అన్నారు కదా విమర్శించకూడదు, రాజకీయంగా మాట్లాడాలి ఏదున్నా కానీ అని చెప్పి అన్నారు కదా. అవును. మరి ఇప్పుడు మీరు కూడా ఇప్పుడు కొడాలి నాని, గుట్కా నాని ఎందుకు అన్నారు ఇప్పుడు నా ముందే? అవును, ఇప్పుడు గుట్కా నాని అన్నామంటే గత మీరు 5 ఏళ్లలో తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కానీ, చంద్రబాబు నాయుడు గారి మీద కానీ, ఓకే లేదు లోకేష్ గారి మీద కానీ, భువనేశ్వర్ గారి మీద కానీ అన్న మాటలు ఒక్కసారి వీడియోలు చూడండి. నేను అన్న దాంట్లో తప్పుంటే కనుక నేను మాట్లాడతాను. వాళ్ళు మరి విమర్శించినప్పుడు మరి మీరు ఎందుకు ఆ విమర్శలకి సమాధానం ఎందుకు చెప్పలేకపోతుండ్రు? చెప్తున్నాను కదా, ప్రశ్నిస్తే దాడులు, ఓకే ప్రశ్నిస్తే అరెస్టులు, పోలీసు వ్యవస్థని ఏ విధంగా అడ్డం పెట్టుకుని ఏ విధంగా తెలుగుదేశం పార్టీ అంటే ప్రతిపక్ష పార్టీ మీద దాడి చేయాలో ఆ విధంగా దాడి చేశాడు. నేను అదే అడుగుతున్నా, తెలుగుదేశం పార్టీ ఏం చేయలేకపోతుంది ఎందుకని అడుగుతున్నా. అదే చెప్తున్నాను కదా, ఏం చేయలేకపోతుందంటే మేము ప్రశ్నించే చోట ప్రశ్నిస్తున్నాం, ఎదురుదాడి దిగినప్పుడు ఎదురుదాడి దిగుతున్నాం. కాకపోతే అక్రమ అరెస్టులు, ఒక అచ్చెన్నాయుడు గారు ఆపరేషన్ చేయించుకొని రెస్ట్ తీసుకుంటుంటే ఆయన్ని నిర్బంధించింది ఏంటి? లేదు ఒక అయ్యన్న పాత్రుడు గారిని, ఒక పట్టాభి గారిని, ఏంటిది ఈ భౌతిక దాడులు? ఇప్పుడు ఎక్కడైనా చూసారా మీరు ఏ రోజన్నా సరే? ఈవెన్ బీహార్లో కూడా ఒక అసెంబ్లీలో ప్రతిపక్ష అధికార పక్షాలు ఉన్నప్పుడు భౌతిక దాడులు ఎక్కడైనా చూసారా? పట్టాభిని ఏ విధంగా దాడి చేశారు చూసారా? అంటే ఒక అధికార ప్రతిపక్ష నేత రఘురామకృష్ణరాజు గారి మీద దాడి ఎలా జరిగింది? ఆయన్ని తీసుకుని 3rd డిగ్రీ ఎలా ప్రయోగించారు పోలీసులు? ఇదేనా రాజ్యాంగం అంటే? ఇదేనా వ్యవస్థ? అంబేద్కర్ రాజ్యాంగంలో ఇదేనా రాసింది? చెప్పండి. ఇప్పుడు మీరు కూడా ప్రశ్నిస్తున్నారు, గన్నవరంలో నుంచి కానీ అసలు నాకు వస్తున్న ఇప్పుడు టాక్ ఏంటంటే కిరణ్ గారి మీద దాడి జరిగే అవకాశం ఉంది. ఒక దాడి జరిగితే మాత్రం కిరణ్ గారు తట్టుకుంటారా? ఒకటి, మేము తెలుగుదేశం పార్టీ నుండి మేము మొదటి నుండి అదే ధైర్యంతో ముందుకు వెళ్తున్నాం. ఓకే, ఎవరైనా సరే దానికి దాడులకి ప్రతి దాడి చేస్తే తట్టుకునే శక్తి వైకాపా వాళ్ళకు ఉందా? ఓకే, తట్టుకునే శక్తి వైకాపా వాళ్ళకు ఉందా? పొంగనూరులో చూశారు కదా, పొంగనూరులో ఎదురుదాడి చేస్తే ఎంతమంది మీద కేసులు పెట్టారు? పొంగనూరులో ఎదురుదాడి చేస్తే ఎంతమంది మీద కేసులు పెట్టారు? తెలుగుదేశం పార్టీ మీద. అంటే ఆ రోజున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉరికిచ్చి పెద్దిరెడ్డి మనుషుల్ని ఏమంటారు వెంటబడితే ఆ రోజు ఏం చేశారు అంటే, మాకు తెలుగుదేశం పార్టీకి ఫస్ట్ నుండి ఒక క్రమశిక్షణతో కూడిన రాజకీయాలు నేర్పారు. కానీ ఇలా బూతులు రాజకీయాలు, భౌతిక దాడులు రాజకీయాలు మా నాయకుడు ఎప్పుడు మమ్మల్ని ప్రోత్సహించాలి ఆ విధంగా. అది సరే అన్న, ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలోనే హాట్ టాపిక్ గన్నవరం కృష్ణా డిస్టిక్ మొత్తం కూడా. అవును, గన్నవరం కృష్ణా జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే గన్నవరం అంటే ఒక సంచలనం. అవును, ఎందుకు అసలు కృష్ణా డిస్టిక్ మొత్తం ఒక సంచలనంగా మారిపోయింది అంటే ఏం చెప్తారు? ఇప్పుడు కృష్ణా జిల్లాకి ఒక ప్రత్యేకత ఉంది. నందమూరి తారక రామారావు గారు పుట్టిన గడ్డ. ఓకే, ఫస్ట్ రాజకీయ చైతన్యానికి మారు పేరు కృష్ణా జిల్లా. ఓకే, ఇప్పుడు గతంలో చూస్తే కృష్ణా జిల్లా నుండి అనేక మంది నాయకులు, దేవినేని రమణ గారి దగ్గర నుండి ఓకే ఎంతోమంది నాయకులు కృష్ణా జిల్లా నుండి ప్రాతినిధ్యం వహించారు. ఈ రోజున ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకులు కూడా వాళ్ళు రాజకీయాల్లో ఎంతో పలుకుబడిని, ఎంతో ప్రఖ్యాతులను తీసుకుని రాష్ట్ర అభివృద్ధికి సహకరించారు ఈ రోజున. అందులో గన్నవరం కూడా కృష్ణా జిల్లా అవ్వటం నిజంగా మాకు ఆనందం. ఓకే, అలాంటి రాజకీయ చైతన్యం కలిగిన గన్నవరం నియోజకవర్గం నుండి ఈ రోజున ఇన్ఛార్జిగా
యార్లగడ్డ వెంకట్రావు గారు ఉన్నారు. ఉమ్, మేము ఒక్కటే చెప్తున్నాం సూటిగా, ఉమ్, ప్రత్యర్థి ఎవరైనా సరే ఉమ్, ఆఖరికి జగన్మోహన్ రెడ్డి నిలబడినా రేపు గన్నవరంలో గెలిచేది టీడీపీ క్యాండిడేటే, యార్లగడ్డ వెంకట్రావు గారే. అది రాసి పెట్టుకుని కావాలంటే. యార్లగడ్డ వెంకట్రావు గారికే టికెట్ వస్తుందని నమ్మకం ఉంది ఇప్పుడు. 100%. మరి ఎందుకు ఇంకా తేల్చి చెప్పలేదు? తేల్చి చెప్పలేదంటే అది మా అధినాయకుడి ఇష్టం. అది నా ఇష్టం మీ ఇష్టం కాదు కదా, అధినాయకుడి ఇష్టం. ఇప్పుడు గన్నవరం టికెట్ ఇన్ఛార్జిగా ఆయనే ఉన్నారు, టికెట్ ఆయనకే. ఇప్పుడు అధినాయకుడు ఎప్పుడు ఎలా ఇవ్వాలో ఇస్తారు. ఇంకా నోటిఫికేషన్ రాలేదు, నోటిఫికేషన్ రానప్పుడు ఆఖరికి రేపు నామినేషన్ అనగా కూడా లాస్ట్ డేట్ అనగా కూడా క్యాండిడేట్ అనౌన్స్ చేయొచ్చు. ఓకే. ఆల్రెడీ ఆయనే క్యాండిడేట్ అని తెలిసిన తర్వాత ఇంకా ఇచ్చేదేముంది? ఇప్పుడు యార్లగడ్డ గారు కూడా ఈ గోడ మీద పిల్లిలాగా ఆ పార్టీలోంచి ఈ పార్టీలో జంప్ చేసి వచ్చిన పర్సనే కదా. మరి ఇప్పుడు గెలిచిన తర్వాత కూడా ఈ పార్టీలోనే ఎందుకు ఉంటారు? మరి ఒకవేళ మళ్ళీ వైసీపీకి అమ్ముడు పోతారని నమ్మకం ఏంది? అంత ఎందుకంటే ఆయనకి మీరు యార్లగడ్డ వెంకట్రావు గారిని చూస్తే గతంలో కూడా 800 అంటే లోపు ఓట్లతోనే ఓడిపోయారు.